కూలివాని చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ కొక్కోరో కో. రచన శ్రీ సంబరాజు ఉదయ భాస్కర్. వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత శ్రీ సంబరాజ్ ఉదయ్ కుమార్, MBA, IT రంగంలో ఉన్నారు. వారి ప్రవృత్తి కథలు, నవలలు, సినిమా కథలు రాయడం. వారి కథ ఇప్పుడు విందాం. ఇల్లంతా పండుగ వాతావరణం. అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇంట్లోని ఆడవాళ్లంతా పట్టు చీరలు కట్టుకొని దగదగా మెరిసిపోతున్న బంగారు నగలు వేసుకుని ఉన్నారు. ఆడపిల్లలు పట్టు లంగాలు, అబ్బాయిలు అందరూ సల్వార్ కమీజులు వేసుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. అది ఒక విశాలమైన భవంతి. చూస్తేనే తెలుస్తోంది అది అపర కుబేరుడి ఇల్లులాగా ఉన్నదని. ఇంటి మధ్యలో నుంచి పైమేడ మీదకి ఉన్న ఎర్ర తివాచీ పరిచిన మెట్ల మీద నుండి కోటేశ్వరరావు పట్టు పంచె కట్టి దాని మీద ఎంతో విలువైన దివానీ కోటు వేసుకుని హుందాగా దిగి వస్తున్నారు. ఇంతలో కింద ఉన్న పిల్లల్లో ఒక అమ్మాయి తాతగారు వస్తున్నారు అంటూ గట్టిగా అరిచింది. అంతే, అందరూ లేచి మధ్య హాల్లోకి వచ్చారు. కోటేశ్వరరావు, ఏమిటి ఇంకా అందరూ తయారు కాలేదా? త్వరగా తవలండి, అక్కడ మన కొత్త ఫ్యాక్టరీ ప్రారంభానికి ఇంకా 2 గంటల టైం మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఏ పనులు ఉన్నాయో అన్నీ సరిగ్గా ఏర్పరిచారో లేదో చూసుకోవాలి. పైగా పూజ తర్వాత భోజనాలు కూడా అక్కడే. పదండి పదండి, లేవండి అంటూ కొంచెం హడావిడి చేశారు. కోటేశ్వరరావు అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఆయనకి ఉమ్మడి కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఆయనకు కుటుంబం మీద అంత ప్రేమ, అభిమానాలు వారి తండ్రి కుక్కుటేశ్వరరావు దగ్గర నుంచి వచ్చాయి. ఇంటి బయట వరండాలో ఒక మినీ వోల్వో బస్సు, 2 బెంజ్ కార్లు ఉన్నాయి. పనివాళ్లు అన్ని సామాన్లు బస్సు కింద ఉన్న డిక్కీలో పెట్టారు. పిల్లలు, కొంతమంది పెద్దవాళ్లు బస్సు ఎక్కారు. కోటేశ్వరరావు తమ్ముడు లక్ష్మీపతి ఒక బెంజ్ కారులో తన భార్యతో కూర్చున్నాడు. కోటేశ్వరరావు రెండో చెల్లెలి కొడుకు విష్ణు అమెరికాలో ఒక IT కంపెనీ నడుపుతున్నాడు. ఆ ముందు రోజే ఇక్కడికి వచ్చాడు. వాడు పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. వాడికి కోటేశ్వరరావు మామయ్యకి ఇంత ఆస్తి, ఐశ్వర్యం ఎలా వచ్చింది, అసలు ఇంత సంపద ఎలా సంపాదించాడో తెలుసుకోవాలని ఒకటే కుతూహలం. అది చూసి కోటేశ్వరరావు వాణ్ణి తనతో పాటే తన పెద్ద బెంజ్ కారులో కూర్చోబెట్టుకున్నాడు. కార్లు, బస్సు బయలుదేరాయి. విష్ణు, మావయ్య, నాకు అమ్మ చెప్పేది, అమ్మ పుట్టినప్పుడు మీకు ఇంత డబ్బు, ఆస్తి లేదని, మీది ఒక పేద రైతు కుటుంబం అని. మరి ఇంత డబ్బు, ఆస్తి, బిజినెస్, ఫ్యాక్టరీలు ఎలా సంపాదించారు అడిగాడు. దానికి కోటేశ్వరరావు, మన కొత్త ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళబోయేలోపు అన్నీ చెప్తాను అని అన్నాడు. కోటేశ్వరరావు చెప్పటం ప్రారంభించాడు. 40 ఏళ్ల క్రితం మాది ఒక చిన్న రైతు కుటుంబం. మా నాన్న కుక్కుటేశ్వరరావు గారికి 2 ఎకరాల పొలం ఉండేది. మేం మొత్తం 5 సంతానం. మీ అమ్మ అందరికన్నా చిన్నది, నేను పెద్దవాణ్ణి. మా నాన్న పొలం మీద వచ్చిన ఆదాయంతో మా కుటుంబం నడవటం కష్టంగా ఉండేది. అయినా ఎన్నడూ బాధపడలేదు. ఉన్నదానిలోనే మాకు పెట్టి తాను, అమ్మ తినేవాళ్ళు. మా అందరినీ కనీసం 10వ తరగతి వరకు చదివించాలని ఆయన కోరిక. ఇలా కొంతకాలం గడిచింది. మీ అమ్మకి 2 సంవత్సరాల వయస్సు. అప్పుడు మా నాన్న పొలంలో పనిచేస్తూ గట్టు మీద నుంచి కింద పడిపోయాడు. దాంతో ఆయన కాలు విరిగిపోయింది. దాన్ని కట్టుకట్టి ఆయన ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది. అప్పుడు మా మేనమామ మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. నాకు అప్పుడు 14 ఏళ్ళు. రోజు బడికి వెళ్ళి వచ్చి పొలం పనిచేసి రాత్రి చదువుకుని పడుకునేవాడిని. 1 నెల తరువాత నాన్న కాలు ఏమాత్రం బాగుపడలేదు. అప్పుడు ఒక నాటు వైద్యుడు నాన్న కాలికి రోజు కోడిగుడ్డు సనతో మర్దనా చేయమని చెప్పాడు. అప్పుడు నేను రోజు పావలాకి 2 కోడిగుడ్లు కొనేవాడిని. నాన్నకు ఆ మర్దనాతో పెద్దగా మార్పు రాలేదు, కానీ కొంత మెరుగుపడింది. గుడ్ల ధర పావలాకి 2 నుంచి 50 పైసలకి పెరిగింది. అప్పుడే మా మామయ్య నాకు 2 కోడి పెట్టలు, 1 కోడిపుంజు ఇచ్చాడు. అవి వారానికోసారి గుడ్లు పెట్టేవి. అది చూసి నేను మామయ్యను అడిగి ఇంకో 4 కోడి పెట్టల్ని కొన్నాను.
అప్పుడు మాకు రోజు గుడ్లు వచ్చేవి. కొన్ని రోజుల తర్వాత ఆ కోళ్ళు చచ్చిపోయేవి. అప్పుడు మరలా కోళ్ళు పట్టుకొచ్చేవాడిని. సంవత్సరం గడిచింది. నాన్నకు కాలు సరికాలేదు. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మాకున్న ఆ 2 ఎకరాల పొలంలో 1 ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో మిగిలిన 1 ఎకరంలో ఒక చిన్న కోళ్ల ఫారం మొదలుపెట్టాను. నాకు కావలసిన గుడ్లు నేను తీసుకుని మిగిలినవి అమ్మేవాడిని. కొన్ని గుడ్లు పొదగడానికి పెట్టేవాడిని. ఇలా ఇంకో సంవత్సరానికి నా దగ్గర మొత్తం 100కు పైగా కోళ్ళుండేవి. అంతటితో నేను డబ్బు గలవాణ్ణి కాలేదు. అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి. కోళ్ళు బాగానే పెరుగుతున్నాయి, కానీ వాటికి దానా కావాలి. అది కొనడానికి నాకు కొంత డబ్బు ఖర్చు అయ్యేది. అప్పుడే మా మామయ్య నాకు డబ్బు బ్యాంకు నుంచి అప్పిప్పించాడు. ఒక చిన్న బంజరు భూమి నేను అద్దెకు తీసుకుని అక్కడ కోళ్ల దానా తయారు చేసేవాడిని. టౌన్లోని పెద్ద మార్కెట్ నుంచి తక్కువ ధరకి మిగిలిపోయిన ధాన్యాలు, పప్పులు కొని ఇక్కడ వాటిని మరపట్టించి దాణా చేసేవాడిని. నా కోళ్లకు వేయగా మిగిలిన దాన్ని నేను అమ్మేవాడిని. అప్పుడు నాకు 2 వ్యాపారాలు. ఒకటి కోళ్ళు, కోడిగుడ్లు, రెండవది కోళ్ల దాణా. దీంతో నాకు డబ్బు రాబడి బాగా పెరిగింది. మీ చిన్నమామయ్య లక్ష్మీపతి కోళ్ల ఫారం చూసుకునేవాడు. నేను వేరే అన్ని పనులు చూసుకునేవాడిని. మా నాన్న కాలు ఒక రకంగా బాగుపడింది. కర్ర సాయంతో నడిచేవాడు. కోళ్ల ఫారం, కోళ్ల దాణా వ్యాపారం బాగా ఉంది అనుకున్నప్పుడు కోళ్లకు జబ్బు చేసి గుడ్లు పెట్టడం తగ్గిపోయింది. అవి చచ్చిపోయావు కూడా. అప్పుడు నేను పట్టణం నుంచి డాక్టర్ని తీసుకొచ్చి వాటికి కావలసిన మందులు తెచ్చి వేసేవాడిని. మేము ఈ కోళ్ల వ్యాపారం పెట్టిన తర్వాత పొలం పనులు మానేశాం. మాకు ఉన్నదల్లా ఈ కోళ్ళు మాత్రమే. కోళ్ళు పెరిగాయి, దాణా వ్యాపారం పెరిగింది, వాటితో పాటే కోళ్ల జబ్బులు పెరిగాయి. మేము సంపాదించే దానిలో సగం పైన ఆ కోళ్ల మందులకే ఖర్చు అయ్యేది. అప్పుడే నేను, లక్ష్మీపతి, మా మామయ్య ఒక కోళ్ల మందు తయారు చేసే కంపెనీలో భాగస్థులుగా చేరాం. మాకు కావలసిన కోళ్ల మందులు తక్కువ ధరకే వచ్చేవి. పైగా మాకు ఆ కంపెనీలోని లాభాలలో కూడా వాటా వచ్చేది. చూస్తుండగానే 10 సంవత్సరాలు గడిచిపోయాయి. మేమిప్పుడు కొంత డబ్బు, హోదా ఉండి 10 మందికి ఉపాధి ఇవ్వగల స్థానంలో ఉన్నాం. మేము భాగస్వాములుగా ఉన్న కోళ్ల మందుల ఫ్యాక్టరీ యజమాని చనిపోయాడు. ఆయన కొడుకు ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి లండన్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు మా మీద అభిమానంతో మాకు ఆ కోళ్ల మందుల ఫ్యాక్టరీ కొంత తక్కువ ధరకే అమ్మేశాడు. మా దగ్గర ఉన్న డబ్బు, బ్యాంకు దగ్గర తీసుకున్న లోను డబ్బుతో దానిని కొన్నాం. ఇప్పుడు మా దగ్గర 3 వ్యాపారాలు: కోళ్ళు, కోళ్ల గుడ్లు, కోళ్ల దాణా, కోళ్ల మందులు. తర్వాత 2 సంవత్సరాలకి మా అప్పులు తీర్చేసి మేము మొత్తం అన్ని వ్యాపారాలలో 200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మాకు మంచి లాభాలు వచ్చేవి. నేను మా మామయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాను. లక్ష్మీపతికి మీ 2 పెద్ద పిన్నలకి పెళ్ళిళ్ళు చేశాం. మీ అమ్మ అమెరికా వెళ్ళి చదువుతాను అని పట్టుబట్టింది. సరే అని పంపించాం. మీ అమ్మ అక్కడ డిగ్రీతో పాటు మీ నాన్నని తీసుకొచ్చింది. మేము మీ నాన్న గురించి తెలుసుకుని వాళ్ళది మంచి ఉమ్మడి కుటుంబం అని తెలుసుకుని పెళ్లి చేశాం. ఆ తర్వాత మీ అమ్మ, నాన్న అమెరికాలో సెటిల్ అయ్యారు. అలా మా వ్యాపారాలు పెరిగి ఇప్పుడు ప్రాసెస్డ్ మీట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాం. దానికి ఇవాళ మన కొత్త ఫ్యాక్టరీ ప్రారంభం. అది మా కథ అని ముగించాడు. అదంతా విన్న విష్ణు, అంటే మీది మొత్తం కొక్కరకో కథ అన్నమాట అంటూ నవ్వాడు. అంతలో ఆ కొత్త ఫ్యాక్టరీ వచ్చింది. అందరూ నవ్వుతూ కార్లు, బస్సు దిగి లోపలికి సంతోషంగా వెళ్ళారు. కలిసి ఉంటే కలదు సుఖం. ఉమ్మడి కుటుంబాలలో ఒకరికి ఒకరు సహాయపడటం, కష్టసుఖాలలో ఒకరికి ఒకరు తోడుగా ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఇంతవరకు మీరు కొక్కోరోకో కథ విన్నారు. రచన శ్రీ సంబరాజు ఉదయకుమార్. వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.